వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి. వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్. మనం ఇప్పుడు చూస్తున్నది 162 స్క్వేర్ యార్డ్స్. 162 స్క్వేర్ యార్డ్స్. ఇది హెచ్ఎండిఏ లేఅవుట్, రాంపల్లి దగ్గర ఉన్న హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉన్న ఒక ఇల్లు చూస్తున్నామండి. వెస్ట్ ఫేస్ హౌస్. ఓకే, చుట్టుపక్కల అంతా ఆక్యుపైడ్ అండి. ద పీపుల్ ఆర్ కంప్లీట్లీ ఆక్యుపైడ్ హియర్. చాలామంది ఉంటున్నారు. ఆల్మోస్ట్ ఆ ల్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయండి. కన్స్ట్రక్షన్స్ కూడా మొత్తం అయిపోయినాయి. ఓకే, చాలామంది ఉంటున్నారు. వండర్ఫుల్ లేఅవుట్లో చూస్తున్నాం మనం. మంచి ఇల్లు అండి, 100% వాస్తు ఉన్న ఇల్లు. 162 స్క్వేర్ యార్డ్స్, వెస్ట్ ఫేస్ హౌస్. చాలామంది హెచ్ఎండిఏ రిక్వైర్మెంట్ చాలామంది అడుగుతుంటారు, హెచ్ఎండిఏ కావాలండి మాకు అన్నట్టుగా. మంచి ప్రైస్లో, తక్కువ ప్రైస్లో ఉన్న ఇల్లు. చుట్టుపక్కలంతా ఆక్యుపెన్సీ ఉందండి. నేను మిమ్మల్ని ఇంట్లోకి తీసుకెళ్తానండి. తీసుకెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. దాంట్లో మీకు ఫ్లాట్స్ వస్తాయి, ప్లాట్స్ వస్తాయి, ఇండిపెండెంట్ హౌసెస్ వస్తాయి, విల్లాస్ వస్తాయి. అన్నీ ఆల్మోస్ట్ మీకు కావాల్సిన ఇల్లులు మీకు చూస్ చేసుకోవచ్చు. మిమ్మల్ని ఇంట్లోకి తీసుకెళ్లే ముందు మళ్ళీ చెప్తున్నాను, వీడియో మొత్తం చూడండి. చూసిన తర్వాత నాకు కాల్ చేయండి. వన్స్ వీడియో మొత్తం చూస్తే మీకు క్లారిటీ వస్తుంది, అసలు ఇల్లు ఎలా ఉంది ఏంటనేది క్లారిటీ వస్తుంది. దాని తర్వాత నాకు కాల్ చేయండి. సో దీని గురించి నేను పూర్తి డీటెయిల్స్ చెప్తున్నాను. 167 స్క్వేర్ యార్డ్స్. క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ వండర్ఫుల్ అండి. మోరల్ ఆఫ్ ద కన్స్ట్రక్షన్ సూపర్బ్ వచ్చింది. బిల్డర్ అసలు కాంప్రమైజ్ అవ్వలేదు, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. సో ఫ్రంట్ మీరు చూడండి, కామన్గా మీకు అర్థమైపోతుంది. ఫ్రంట్ గ్రనైట్ వచ్చింది, పార్కింగ్ ఏరియానే గ్రనైట్ ఇచ్చారు. ఓకే, వెస్ట్ ఫేస్ కాబట్టి మీకు మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది, బ్యాక్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది. ఓకే, సో ఫ్రంట్ మీకు ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఆల్మోస్ట్ లేటెస్ట్ ట్రెండ్ ఆఫ్ ఫాల్ సీలింగ్ డిజైన్, సూపర్ ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు. పైకి వెళ్ళడానికి స్టెప్స్ అండి, గ్రనైట్ వచ్చినాయి స్టెప్స్కి. స్టీల్ రైలింగ్ కామన్గా ఉంటుంది. గ్రానైట్ వచ్చింది. వెస్ట్ ఫేస్ చెప్పాను కదా. సో ఈ ఏరియాలో కూడా మీకు చూడండి, ఈ ఏరియాలో కూడా గ్రానైట్ ఇచ్చారు వారు. ఓకే, సో మీకు వాష్ ఏరియా ఫ్రంట్లో వస్తుంది అండ్ బ్యాక్లో వస్తుంది. 2 ఏరియాస్లో వాష్ ఏరియా వస్తుంది. ఓకే, సో మంచి కార్ పార్కింగ్ ఏరియా. ఒక కార్ వచ్చిన తర్వాత, ఒక సుడాన్ వెహికల్ అంటే పెద్ద వెహికల్ వచ్చిన తర్వాత మీకు ఆల్మోస్ట్ ఒక టూ బైక్స్ పెట్టుకునేంత స్పేషియస్గా ఉన్న కార్ పార్కింగ్ ఏరియా. టైల్స్ కూడా చూడండి, ఈ టైల్స్ వెటిఫైడ్ టైల్స్ అండి, కాస్ట్లీ టైల్స్ ఇవి. చూడండి, టైల్కి మధ్యన గ్లాస్ ఫినిషింగ్, టైల్కి మధ్యన గ్లాస్ ఫినిషింగ్. ఈ టైల్స్ నేను కాస్ట్లీ టైల్స్ అని చెప్పడానికి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను. సో టేక్వుడ్ అండి, ఇది 100% టేక్వుడ్, ఒరిజినల్ టేక్వుడ్ డోర్. ఇది టేక్వుడ్ డోర్, బీడింగ్ కూడా సూపర్గా ఇచ్చారు. అంటే ఇది యాక్చువల్గా మనము ఓన్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు ఇలా పెట్టుకుంటారండి. ఈ టైప్ ఆఫ్ డిజైనింగ్ ఓన్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు పెట్టుకుంటారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చారు. ఈయన డబల్ డోరు, 100% వాస్తు డబల్ డోర్ని కన్సిడర్ చేశారు. వాస్తులో ఏంటంటే కొంచెం డబల్ డోర్ ఉంటే బాగుంటుంది అన్న ఆలోచనలో ఉంటారు. కింద మొత్తం మార్బుల్ వచ్చింది. ఆల్మోస్ట్ 95% కంప్లీట్ అయిపోయిందండి. గ్లాస్ ఫిట్టింగ్స్ అవి ఫినిషింగ్ ఉన్నాయి. ఇక్కడ యూపీవీసీ స్లైడింగ్ విండో వస్తుంది. అండ్ డోర్ వస్తుంది. ఇక్కడ నార్త్ డోర్ ఇచ్చారు, ఇక్కడ నార్త్ వైపు డోర్ ఇచ్చారు. సో వెంటిలేషన్, వండర్ఫుల్ వెంటిలేషన్ అండి. మీకు టీవీ ఏరియా ఇక్కడ వస్తుంది అండ్ మీకు టీవీ ఏరియా ఈ ఏరియాలో కూడా వస్తుంది. సో మీ ఇష్టం, డిపెండెన్స్, మీరు ఎక్కడ పెట్టుకోవాలనుకుంటే అక్కడ మీరు టీవీ ఏరియాని కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేటప్పటికి 2 బెడ్రూమ్స్ డివైడేషన్ ఆఫ్ ద ఏరియా. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా టైల్ ఇచ్చారు, సూపర్బ్ ఉంది ఈ టైల్. సో ఇది వచ్చేటప్పటికి వాష్ బేసిన్ వస్తుంది. వాష్రూమ్
కామన్ వాష్రూమ్. ఇది వచ్చేటప్పటికి వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ కామన్ వాష్రూమ్, వెస్ట్రన్ స్టైల్లో వస్తుంది. సో ఇక్కడ చూడండి ట్యాప్స్ కూడా చాలా కాస్ట్లీ ట్యాప్స్, నార్మల్ ట్యాప్స్ లాగా పెట్టకుండా చాలా కాస్ట్లీ ట్యాప్. ఇప్పుడు దీంట్లో గీజర్ పాయింట్స్ అన్నీ వచ్చేస్తాయి. ఓకే, అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూపిస్తున్నాను ఇప్పుడు నేను. ఫాల్ సీలింగ్ చూడండి, సూపర్బ్ ఉంది. ఫాల్ సీలింగ్ ఎక్సలెంట్. ఫాల్ సీలింగ్ డిజైనింగ్ నేను చెప్పేది, ఫాల్ సీలింగ్ డిజైన్ సూపర్బ్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ పీవీసీ విండో ఇక్కడ వచ్చింది. 6x6 కాట్స్, చిల్డ్రన్స్ బెడ్రూమ్లో 6x6 కాట్స్ వచ్చిన తర్వాత దేర్ ఈజ్ ఎ స్పేస్. మీకు 6x6 కాట్స్ వచ్చిన తర్వాత కూడా స్పేస్ ఉంటుంది. ఓకేనా, చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అది మేజర్ ఇంపార్టెంట్ అండి. కామన్గా చిల్డ్రన్స్ బెడ్రూమ్లో మీకు 6x6 కాట్స్ వచ్చిన తర్వాత స్పేస్ ఉండదు. సో 162 కాబట్టి ఇది మంచి స్పేషియస్. ఓకే, వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ వచ్చాయి. ఇక్కడ షెల్ఫ్స్ కూడా మంచి నీట్గా డివైడ్ చేశారు. వుడ్ వర్క్ చేసుకుంటే పర్ఫెక్ట్ బీరువా లాగా వచ్చేస్తుంది. ఓకే, అండ్ బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ ఉంటాయండి. ప్రతి బెడ్రూమ్లో ఏసీ పాయింట్ ఉంటుంది. మీకు వాష్రూమ్స్లో గీజర్ పాయింట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఫాల్ సీలింగ్ కామన్గా ఇస్తారు. ఈ ఫాల్ సీలింగ్ చూడండి ఇక్కడ, మళ్ళీ లేటెస్ట్ ట్రెండ్ ఆఫ్ ఫాల్ సీలింగ్. దీనికి కలర్ వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా వచ్చిందండి, సూపర్బ్ వచ్చింది కలర్ వచ్చిన తర్వాత. సో కలర్స్ కూడా, ఇంటర్నల్ కలర్స్ కూడా చూజ్ చేసిన కలర్స్ చాలా బాగా చూజ్ చేశారు బిల్డర్. చూజ్ చేసిన కలర్స్ కూడా చాలా స్మూత్ కలర్స్. ఈ కలర్స్ ఎందుకు చూజ్ చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూ 1 సెకండ్ డిస్కస్ చేస్తాను నేను. స్మూత్ కలర్స్ అంటే లైట్ కలర్స్ ఎందుకు ఖచ్చితంగా వెయ్యాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే, బ్యాడ్ డ్రీమ్స్, మీ డార్క్ కలర్స్ వచ్చినప్పుడు బ్యాడ్ డ్రీమ్స్ వస్తాయి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కలర్స్ వచ్చేటప్పటికి లైట్ కలర్స్ యూజ్ చేయాలి. సో బిల్డర్ 100% లైట్ కలర్స్ యూజ్ చేశారు ఇక్కడ. సో ఏసీ పాయింట్, బీరువా స్పేస్, పెద్ద బీరువా స్పేస్ వచ్చేంత పెద్ద బీరువా స్పేస్ వచ్చింది ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు వుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ఫ్స్. ఓకే, అండ్ 6x6 కాట్స్, మళ్ళీ చెప్తున్నాను 6x6 కాట్స్ వచ్చిన తర్వాత మాస్టర్ బెడ్రూమ్లో చాలా స్పేషియస్గా వచ్చింది. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి వాష్రూమ్ మళ్ళీ చూడండి. వాష్రూమ్లో టైల్స్ కూడా సూపర్బ్ టైల్స్, అంటే లుకింగ్ వైజ్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. సో వాష్రూమ్లో ఈ ట్యాప్ చూడండి, ఇవి గీజర్ పాయింట్ ట్యాప్స్, సూపర్బ్ ట్యాప్స్, కాస్ట్లీ ట్యాప్స్. ఈ మేజర్ అది ఎందుకు చూపించారంటే కాస్ట్లీ. కామన్గా బిల్డర్స్ ఇలాంటి ట్యాప్స్ యూజ్ చేయరు. సో ట్యాప్స్ అలా యూజ్ చేశారు ఈయన. సో లో రూఫ్ వచ్చింది అటక, బెడ్రూమ్ అటాచ్. ఇది చాలా పెద్ద లో రూఫ్ వస్తుందండి, వెస్ట్లో చాలా పెద్ద లో రూఫ్ వస్తుంది అటక. ఓకే, సో కామన్గా మళ్ళీ హాల్లోకి వచ్చాము మనం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మీకు డివైడేషన్ ఆఫ్ ద ఇంటర్నల్ ఆర్చ్. ఇది హాల్కి, డైనింగ్కి, కిచెన్కి డివైడ్ అవుతుంది. ఓకే, సో మీ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది మీకు పూజా రూమ్ అవుతుంది. ఇక్కడ పూజా రూమ్కి ఎదురుగా ఇక్కడ మళ్ళీ షెల్ఫ్స్ ఇచ్చారండి. సో ఇది వుడ్ వర్క్ చేయించుకున్నా బాగుంటుంది, ఆర్ఎల్స్ మీకు దీన్ని ఏమంటారు, బొమ్మలు లాంటివి పెట్టుకున్నా చాలా బాగుంటుంది. టాయ్స్ లాంటివి పెట్టుకొని చిన్నపిల్లలు, లేకపోతే డెకరేషన్ ఆఫ్ ద ఏరియా. సో ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ వస్తుంది. ఎక్కడికక్కడ డివైడేషన్ పర్ఫెక్ట్గా ఉంది చూడండి. ఎక్కడ ఏ పాయింట్ పెట్టాలో ఆ పాయింట్ పెట్టారు. ఇక్కడ ఫ్రిడ్జ్ పాయింట్ వస్తుంది. అండ్ దిస్ ఈజ్ ద డైనింగ్ మంచి ఏరియా. మీకు మంచి పెద్ద డైనింగ్ టేబుల్ వస్తుంది చూడండి. డైనింగ్ మంచి ఏరియా వచ్చింది, పెద్ద డైనింగ్ టేబుల్ వచ్చేంత స్పేషియస్గా ఉంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి డైనింగ్లో వాష్ ఏరియా, అంటే వాష్ బేసిన్ వచ్చేటట్టుగా ఇక్కడ టైల్స్ ఇచ్చారు. సో ఓపెన్ కిచెన్ అండి, మళ్ళీ ఓపెన్ కిచెన్లోకి ఎంటర్ అయ్యాను నేను. ఎక్కడికక్కడ నేను రిపీటెడ్గా చెప్తున్నాను, ఎక్కడికక్కడ స్పేస్ అక్యురేట్గా మీకు కూర్చునేటట్టుగా ఇచ్చారు. సో కిచెన్ మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా మొత్తం షెల్ఫ్స్ ఇచ్చారు, మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా. ఓకే, ఇక్కడ వచ్చేటప్పటికి మీకు వాష్ బేసిన్ కూడా స్టీల్ వాష్ బేసిన్ చూడండి. ఇది స్టీల్ వాష్ బేసిన్, బట్ స్టీల్ వాష్ బేసిన్లో మళ్ళీ ఇంకా చూడండి ఎక్కడ కూడా మళ్ళీ రేపొద్దున మళ్ళీ ప్రాబ్లం రాకుండా అంత నీట్గా చేశారు. ఇక్కడ వాటర్ ప్యూరిఫైయర్కి ఇక్కడ స్విచ్ ఇచ్చారు ఆల్రెడీ. దీని కిచెన్లో కూడా టైల్స్ చూడండి చాలా బాగున్నాయి. మాడ్యులర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా. స్విచ్ బోర్డ్స్ చూడండి, నీట్గా స్విచ్ బోర్డ్స్ వచ్చాయి. ఈ ఇల్లు చూసిన వాళ్ళు వన్స్ అటెంప్ట్ ఇది కనుక చూస్తే కనుక ఇది నచ్చదు అనే పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరికి ఉండదండి. అంత క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో వచ్చింది, నచ్చదు అనేది ఉండదు.
డిస్టెన్స్ ఆఫ్ ద ఏరియాని క్యాలిక్యులేషన్ చేసుకోవాల్సిందే తప్పితే మిగతా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది నచ్చదు అనడానికి వంక పెట్టడం లేదండి. ఇల్లు అంత బాగా వచ్చింది ఇల్లు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్ కూడా వాష్ ఏరియా వస్తుందని చెప్పాను. సో బ్యాక్ సైడ్ కూడా వాష్ ఏరియా వచ్చింది. చూడండి, ఇక్కడ ఇంటి చుట్టూతా తిరగడానికి స్పేషియస్గా ఉంది. ఇంటి చుట్టూ తిరగడానికి స్పేషియస్గా ఉంది. అట్ ద సేమ్ టైం మీకు వాస్తు పరంగా కూడా ఇంటి చుట్టూతో తిరగడానికి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేటప్పటికి బోర్ వచ్చింది, ఈశాన్య మూల బోర్ వచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వాటర్ సంప్ కూడా పెద్దది ఇచ్చారు. వాటర్ సంప్. సో అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఏరియా, చుట్టుపక్కల అందరూ జనాలు ఉన్న ఏరియా. ఇది నార్త్ డోర్లోంచి మళ్ళీ లోపలికి వస్తుంది. మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే 9505489842 9505489842. నా పేరు ఫణిశేఖర్ అండి, ఫణిశేఖర్ శర్మ. మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. దాంట్లో చిన్న ఇల్లులు వస్తాయి, పెద్ద ఇల్లులు వస్తాయి. మీకు కావాల్సిన ఇల్లు మీరు చూస్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.